చామగడ్డ చారు చేసుకోవడానికి మొదలుగా ఇలా చామగడ్డలని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక కుక్కర్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, అలాగే కొన్ని సొరకాయ ముక్కలు కట్ చేసుకొని ఇలా ఒక టీ కప్పు వాటర్ పోసుకొని దీన్ని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా చిన్న కుక్కర్ అయితే 2 షార్ట్ విజిల్స్ కానీ లేకపోతే ఒక లాంగ్ విజిల్ కానీ వచ్చేంత వరకు మనం ఆ ముక్కలని ఉడకనివ్వాలి. మొదలుగా ఉడకబెట్టుకున్న చామగడ్డ దుంపల్ని ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 2 విజిల్స్ రాగానే స్టవ్ని మనం ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు కొంచెం వేడి చల్లారే వరకు ఆ లోపల ఉన్న గ్యాస్ పోయేంత వరకు ఉండనివ్వాలి. ఇలా చామగడ్డ దుంపల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా లోపల ఉన్న ప్రెషర్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాతకి మూత తీయాలి దీనికి. ఇలా ఇదే గిన్నెలో అయినా సాంబార్ చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్గా వేరే గిన్నె పెట్టుకొనైనా దాంట్లోనైనా సాంబార్ చేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలి. ఇలా రాళ్ళ ఉప్పు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తున్నది. దాంతోపాటు లైట్గా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా మీకు టేస్ట్కి తగ్గట్టుగా సరిపడినంతన వేసుకోవాలి. ఇలా ముక్కలు ఉడుకుతున్న సమయంలో ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకున్న చామగడ్డ దుంపలను కూడా ఈ యొక్క గిన్నెలోకి వేసుకోవాలి. దీంతోపాటు మనకి మంచి ఫ్లేవర్ రావడం కోసం కరివేపాకు ఆకులను కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. మీకు వీలుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా కూడా స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చును. దీనిలోకి కొంచెం ఇలా చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ కూడా కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. మనకి చారు కన్సిస్టెంట్గా రావడానికి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉడుకుతున్న చారులోకి కొంచెం కారప్పొడి యాడ్ చేసుకోవాలి, అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను కొంచెం మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా మనకి వీలుంటే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చును. ఇలా చారుని బాగా మరిగించుకోవాలి. మీకు ఒకవేళ వాటర్ కొంచెం తక్కువ అనిపిస్తే ఎక్స్ట్రా కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చును. చామగడ్డ సాంబారు ఇలా బాగా మరుగుతూ ఉన్న సమయంలో ఒక బాండీలో కొంచెం పోపు కూడా వేసుకోవాలి. అలా పోపుని మనం ఈ యొక్క మరుగుతూ ఉన్న సాంబార్లోకి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు ఎంత బాగా ఉడికించుకుంటే అంత టేస్ట్ అవుతుంది. ముక్కలు కూడా మొత్తం మెత్తగా ఉడకకుండా ఒక మోతాదులో ఉడికేటట్టు చూసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు ఇలా చాలా బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్టయితే చాలా బాగా ఉంటుంది. హై ఫ్లేమ్ అయితే అడుగులో కొన్ని ముక్కలు పట్టుకొని అడుగంటకుండా ఉంటుంది. ఇలా చారు బాగా మరిగాక
ఒకసారి కారం ఉప్పు సరిపడగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే చామగడ్డ చారు రెడీ.